హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఏపీ సంబంధించి ఒక కరెంట్ అఫైర్ అయితే మాత్రం మనకి ఇవ్వడం జరిగింది. సో ఏపీ ఎండీసీ బొగ్గు మళ్ళీ అదానికే మరో ఏడాది అవకాశం ఇచ్చే నిర్ణయం. గతంలో అడ్డుగోలుగా టెండర్ దక్కించుకున్న వైనం. ఏపీ ఎండీసీకి తీవ్ర నష్టం. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందిన మధ్యప్రదేశ్లోని సులియారి గనిలోని బొగ్గుకు మరో ఏడాది పాటు కొనుగోలు చేసేందుకు అదానీ పవర్ అవకాశం కల్పిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారంట. దీనివల్ల ఏపీ ఎండీసీకి ఆర్థికంగా నష్టం వాటిల్లుతోంది. సులియారి బ్లాక్లో ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వి తీస్తున్నారంట. ఇందులో 75% వాణిజ్యపరంగా విక్రయించాలి. మిగిలిన 25% అక్కడ సూక్ష్మ చిన్న మధ్య తరహా అంటే ఎంఎస్ఎంఈ అంటాం కదా, అలాంటి పరిశ్రమలు వేలం ద్వారా కేటాయించాలి. గతంలో నిర్వహించిన టెండర్ ద్వారా 75% బొగ్గును అదానీ పవర్ కొనుగోలు చేస్తుంది. దాని ఒప్పంద గడువు ఈ మార్చితో ముగియనుంది. ఈ సమయంలో మళ్ళీ టెండర్లు పిలవకుండా అదానికే మరో ఏడాది అవకాశం ఇస్తున్నపై విమర్శలు అయితే వస్తున్నాయి. ఏం లేదు, వార్తలో నిలిచిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు ఇటీవల ఏ కంపెనీకి మళ్ళీ అవకాశం అయితే కల్పించారని అడగచ్చు. అదాని గుర్తుపెట్టుకోండి పేరు అనేది. ఇది ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్ ఏపీ సంబంధించి. మరిన్ని ఏపీ సంబంధించి కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.